2019 ముందల నేనేనాడు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళా. అలాంటిది ఇప్పటికీ 7 సార్లు నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు తల్లి. ఆ పోలీస్ స్టేషన్ ఇప్పుడు మా అత్తగారి ఇంటిలాగా తయారైంది తల్లి. అలాంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. అందుకే కార్యకర్తలందరికీ నేను చెప్తున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన్ని వేధించారో వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్ లో ఉన్నాయి. నేను ఎవరిని వదిలిపెట్టను. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. ఈరోజు మనం చూస్తున్నాం, విశాఖపట్నం ఈస్ట్ లో పెద్ద ఎత్తున కుంభకోణాలు జరుగుతున్నాయి. టీడీఆర్ బాండ్లతో పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న ఎంపీ విజయసాయి రెడ్డి భూములు కొట్టేశారు. ఈస్ట్ జల్లరిపేటలో బిల్లాల్ కాలనీలో మధురవాడ దగ్గర ఏకంగా 3 టీడీఆర్ బాండ్ల పేరుతో వైకాపా నాయకులు వేలాది కోట్ల రూపాయలు ఈరోజు దోచేశారు. అంతేకాదు పెద్ద ఎత్తున దస్పల భూములు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం కొట్టేసే పరిస్థితికి వచ్చింది. రేపు స్పెషల్ ఎంక్వైరీ చేస్తాం. వడ్డీతో సహా ప్రతిదీ కక్కిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, బాబు గారు మన రాముడు. కానీ వైకాపా నాయకులకి నేను మూర్ఖుడు. నేను ఎవరిని వదలబెట్టను. మన మంచితనాన్ని ఈ రోజు వీళ్ళు అలసగా తీసుకుని మన ఇబ్బంది పెడతారా? మన పైన కేసులు పెడతారా? 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన బాబు గారు, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన బాబు గారిని దొంగ కేసు పెట్టి 53 రోజులు జైలుకు పంపిస్తారా? ఏమన్నారు తల్లి? 3,000 కోట్ల రూపాయల అవినీతి అన్నారు. దాని తర్వాత 270 కోట్ల రూపాయల అవినీతి అన్నారు. ఇప్పుడు 27 కోట్ల రూపాయల అవినీతి అంటారు. ఎక్కడుందా అవినీతి చూపించమంటే కనీసం చూపించే పరిస్థితిలో ఈ దద్దమ్మ ప్రభుత్వం లేదు. అందుకే బాబు గారు లాగా నేను ఎవరిని వదిలిపెట్టాను. ఎవరైతే మన జోలికి వచ్చారో వాళ్ళ తోలు తీసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. ఊరూరు ఎర్ర బుక్ చూపిస్తున్నానని ఎర్ర బుక్ మీద కూడా కేసు పెడతారంట. ఈ ఎర్ర బుక్ చూపిస్తున్నాడు లోకేష్. అందుకే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయమన్నారు ఈ ప్రభుత్వం. నన్ను అరెస్ట్ చేస్తారంట. చేయండి అయ్యా, నేను ఇక్కడనే ఉన్నా కదా, విశాఖపట్నం ఈస్ట్ లోనే ఉన్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఏనాడైనా తప్పు చేస్తుంటే ప్రజల ముందర నేను చేసిన తప్పు చూపించు, తర్వాత నన్ను అరెస్ట్ చేయి. అరే నువ్వు పెట్టే చిల్లర కేసులు మేమెందుకు భయపడతామా? బాములకే భయపడింది కుటుంబం మంది. అరే అసలు భయం మన బయోడేటాలోనే ఉంటాయి కదా బ్రదర్. జగన్ దమ్ము ధైర్యంగా నేను పాదయాత్ర చేశా. నీలాగా పరదాలు కట్టుకుని పరదాల యాత్ర నేను ఏనాడు చేయలా. ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, లోకేష్ నువ్వు ధైర్యంగా ఉండు, ఒక అన్నగా నేను నిలబడతాను, నువ్వు ముందరికెళ్ళు, నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నేను నీకు అండగా నిలబడతానని చెప్పారు. పవన్ అన్న ఆనాడు ప్రత్యేక విమానం తీసుకుని ఆంధ్ర రాష్ట్రానికి రావాలనుకుంటే అన్ని రకాలుగా ఆయన కూడా ఇబ్బంది పెట్టారు. ఇంకో పక్కన ఆయన రోడ్డు మార్గంలో రావాలంటే దాదాపు 3 గంటల సేపు ఆయన్ని బార్డర్లో ఆపేశారు. ఆనాడే నిర్ణయించుకున్నారు, లేదు తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టుగా ఈ సైకో జగన్ ని తరిమి కొట్టాలని. అందుకే జన సైనికులకి పసుపు సైన్యాన్ని నేను పిలిపిస్తున్నా, కలిసికట్టుగా మనం పోరాడాలి. ఇక్కడ పేటీఎం బ్యాచ్ వాళ్ళు ఉన్నారు, 5 రూపాయలు కొడితే పనికిమాల పోస్టులు పెడతారు. పసుపు సైన్యం పేర్లు పెట్టుకుని జన సైనికులను తిడతారు, జన సైనికుల పేర్లు పెట్టి పసుపు సైన్యాన్ని తిడతారు. వాళ్ళకి ఇదే పని. మన మధ్య చిచ్చు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. మనందరం అప్రమత్తంగా ఉండాలా. ఈ 2 నెలలు కష్టపడి ప్రజల ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఇక్కడున్న కార్యకర్తల పైన ఉందని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. ఇంకా ఈ శంకరామం కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలందరికీ నేను పిలిపిస్తున్నా. ఇప్పటికీ మీ అందరికి ఒక కిట్ ఇచ్చాం. అన్నగారు ఆ కిట్ ఇవ్వండి, రామకృష్ణ బాబు గారు కిట్ ఇవ్వండి. ఈ కిట్ లో ఇప్పుడే చెప్పా స్వామి, ఈ కిట్ లో క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలకి కిట్ ఇచ్చాం. ఈ కిట్ లో 25 చొప్పున కట్టగట్టి క్యాలెండర్లు మీకు ఇచ్చాం. ఇలా 10 మీ ఇంటికి పంపిస్తాం.
అంటే 10 ఒకేసారి ఇస్తే ఇంటికి మోసడానికి ఇబ్బంది అని మీకు పంపిస్తాం. ఈ 250 క్యాలెండర్లు మీరు మీ బూత్లో ఉన్న ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత ఉంది. ఒక పక్కన బాబు సూపర్ 6 హామీలు, ఇంకో పక్కన ఈ సంవత్సరం క్యాలెండర్ ఉంది. దానికి కారణం ఒకటే, రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 6 హామీలు నిలబెట్టుకుని ప్రతి గడపకెళ్ళి చూడమ్మా ఇచ్చిన 6 హామీలు నిలబెట్టుకుని అని చెప్పేదానికి ఈ క్యాలెండర్ గుర్తుగా మన అందరికి ఇవ్వాలి. దాంతోపాటు మీకు కార్డులు ఇస్తున్నాం. ఒక పక్కన బాబు సూపర్ 6 ఉంది, ఇంకో పక్కన మన 6 హామీలు ఉంది. బంధువులకి ఇంటికి వెళ్ళినా, మిత్రుల ఇంటికి వెళ్ళినా, టీ షాప్కి వెళ్ళినా, పెట్రోల్ బంక్కి వెళ్ళినా ఈ హామీలు మీరు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి ఈ కార్డు మీకు కూడా ఈ 6 హామీలు గుర్తుపెట్టడానికి ఈ కార్డు మీకు ఇచ్చాం. ఇంకా సైకిల్ కూడా ఇచ్చాం. నాలాగా సైకిల్ వేసుకుని ఈ 2 నెలలు తిరగవలసిన బాధ్యత మీ పైన ఉంది. ఇంకా ఎండాకాలం మొదలైంది, క్యాప్ కూడా ఇచ్చాం. ఈ క్యాప్ వేసుకుని ఈ క్యాప్ వేసుకుని బాబు సూపర్ 6 ప్రతి గడపకి చేర్చవలసిందిగా ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. గతంలో ఒక్క నిమిషం స్వామి, గతంలో బాధుడే బాధుడు, ఇదేమి కర్మ మన రాష్ట్రానికి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మనం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాం. ఎవరైతే టెక్నాలజీ వాడి బాగా చేశారో వాళ్ళందరినీ ఈరోజు నేను అభినందిస్తాం జరిగింది. ఈ సమావేశానికి వచ్చే ముందల వాళ్ళందరూ కూడా ఉత్తమ కార్యకర్త అవార్డు కూడా నా చేతుల్లో ఇస్తాం జరిగింది. ఇక్కడున్న కొంతమంది ఈ లోకేష్కి ఏం పని పాట లేదు, అనవసరంగా టెక్నాలజీ ఇస్తాడు మాకెందుకని అడుగుతారు. దానికి కారణం ఒక్కడే, ఎవరు పని చేశారు ఎవరు పని చేయలేదో నేను గుర్తించాల్సిన బాధ్యత నాకుంది. ఆ టెక్నాలజీ ద్వారా నేను గుర్తించగలుగుతున్నా. అందుకే ఈరోజు ఎవ్వరు ప్రమేయం లేకుండా నేరుగా వాళ్ళని పిలిచాను, వాళ్ళకి నేను అవార్డులు ఇస్తాం జరిగింది. ఇక్కడున్న ప్రతి క్లస్టర్, యూనిట్, బూత్ అధ్యక్షుని కోరేది ఒకటే, కష్టపడండి, ప్రజలు చుట్టూ తిరగండి, మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చి నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఈ సర్టిఫికేట్, ఈ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ బాగా చేసిన వాళ్ళకి ఇస్తాం జరిగింది. ఇలా ఇప్పుడు ఈ బాబు సూపర్ 6 కార్యక్రమం